జీవితంలో కొన్నిసార్లు అంతా తలక్రిందులైపోతుంది. మనమేదో తప్పు చేశామని కాదు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, రాత్రింబవళ్లు ఎన్ని ప్రార్థనలు చేసినా నయం కాని ఒక భయంకరమైన రోగం కావచ్చు. మెడదాకా అప్పుల్లో కూరుకుపోయి రేపు ఎలా బ్రతకాలో తెలియని ఆర్థిక ఇబ్బంది కావచ్చు. లేదా నువ్వు ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు. కనీసం వారు లేకుండా జీవితాన్ని ఎలా గడపాలో కూడా నీకు అర్థం కాని ఒక భయంకరమైన శ్రమకాలం కావచ్చు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు, నీలో ఏమైనా రహస్య పాపముందేమో అని కన్నీటితో దేవుణ్ణి అడుగుతావు, ఇతరులను నీకోసం ప్రార్థన చేయమని బతిమాలుతావు, కన్నీళ్లతో ఆరాధన పాటలు పాడతావు, నీకు తెలిసిన ప్రతి పని చేస్తావు. అయినా సరే దేవుడు నీకు జవాబివ్వడు. నువ్వు ఎదురుచూసినట్లుగా ఆయన రాడు. అప్పుడు నీ గుండె లోపల నుండి బయటకు చెప్పడానికి కూడా భయమేసే ఒక ప్రశ్న వస్తుంది. నాకు దేవుడు అత్యంత అవసరమైన సమయంలో ఆయన నన్ను వదిలేశాడు కదా, ఇక నేను ఆయన్ని ఎలా నమ్మగలను? నీకు వాక్యం తెలుసు, దేవుడు ప్రేమగలవాడని, విరిగిన హృదయం గలవారికి ఆయన దగ్గరగా ఉంటాడని నీకు తెలుసు. నీ కుటుంబం మీద, నీ సమస్య మీద ఆ వాక్యాలను నువ్వు ఎన్నోసార్లు పలికావు. కాని నువ్వు నమ్ముతున్న వాక్యానికి, నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేనప్పుడు ఆ దేవుని వాక్యాలు కూడా నీకు ఖాళీగా అనిపిస్తాయి. దేవుడు నీకు సహాయం చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావు, కాని ఆయన ఎందుకు చేయలేదు అన్నదే నీ బాధ. ఇలాంటి సమయంలో విశ్వాసం అనేది ఒక ఆదరణలాగా అనిపించదు, అది ఒక గాయంలాగా మారుతుంది. ఎందుకంటే నువ్వు ఆయన్ను నమ్మావు, కాని అటువైపు నుండి కేవలం నిశ్శబ్దం మాత్రమే వస్తోంది. పరలోకం తలుపులు మూయబడ్డాయని, నీ ప్రార్థనలు వెనక్కొచ్చేస్తున్నాయని నీకనిపిస్తుంది. ప్రియులారా, దేవుడి నీ బాధను చూస్తూ కూడా ఏమీ చెయ్యట్లేదు అన్న భావన కేవలం నీకు మాత్రమే రాలేదు. బైబిల్లో ఉన్న ఎంతోమంది గొప్ప భక్తులు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ కోల్పోయిన నీతిమంతుడైన యోబు ఏమన్నాడు? నీ ముఖమును ఎందుకు మరుగుపరుచుకొనుచున్నావు? నన్ను నీకు శత్రువునిగా ఎంచుకొనుచున్నావు అన్నాడు. దేవుని ఇష్టానుసారుడైన దావీదు కీర్తనలు 13:1 ఏడుస్తూ ఏమన్నాడు? యెహోవా, ఎన్నాళ్లు నన్ను మర్చిపోతావు? ఎన్నాళ్లు నీ ముఖాన్ని నాకు దాచుకుంటావు అన్నాడు. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా శిలువ మీద, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని కేకవేశాడు. ఇదంతా దేవునిపై తిరుగుబాటు చేయడం కాదు, ఇదొక నిజమైన విశ్వాసికొచ్చిన వేదన. నీ ప్రశ్నలను చూసి దేవుడు భయపడడు, ఆయన వాటన్నింటినీ స్వీకరిస్తాడు. దేవుడు ఏమీ చెయ్యట్లేదు అని నీకనిపిస్తుంది, కాని దేవుని నిశ్శబ్దంలోనే ఆయన అత్యంత లోతైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మనం కేవలం సమస్య నుండి బయటపడాలి అనుకుంటాం, కాని దేవుడు మనల్ని మార్చాలి అనుకుంటాడు. మనం ఆ అగ్ని నుండి బయటకు రావాలి అనుకుంటాం, కాని దేవుడు ఆ అగ్ని ద్వారా మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చాలి అనుకుంటాడు. దేవుడు నీకు కనబడట్లేదు అంటే ఆయన అక్కడ లేడని కాదు. యోసేపు గురించి ఆలోచించండి. సొంత అన్నలే అతన్ని ఒక గుంటలో పడేశారు, ఒక వస్తువులాగా అమ్మేశారు. అతన్ని రక్షించాల్సిన వారే అతన్ని వెలివేశారు. తర్వాత పోతీఫర్ ఇంట్లో అంతా బాగుంది అనుకునే సమయానికి తను చెయ్యని తప్పుకు జైలు పాలయ్యాడు. ఆ చీకటి జైలు గదిలో, ఆ గోడల మధ్య యోసేపు ఎన్ని రాత్రులు ఏడ్చుంటాడో ఊహించండి. తను ఏ తప్పు చేయలేదు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అయినా సరే ఒంటరిగా వదిలేయబడ్డాడు. సంవత్సరాలు గడిచిపోయాయి, ఎటు చూసినా నిశ్శబ్దం. సాతాను అతని చెవిలో, దేవుడు నిన్ను మరిచిపోయాడు, నీ కలలన్నీ అబద్ధం, నీ విశ్వాసం వ్యర్థం అని ఎన్నిసార్లు గుసగుసలాడుంటాడో కదా. కాని తెర వెనుక దేవుడు ఏం చేస్తున్నాడో యోసేపుకు తెలియదు. తన ప్రతి కన్నీరు, ప్రతి అన్యాయం, ప్రతి నిరీక్షణ ఒక గొప్ప అద్భుతం కోసం దేవుడు వాడుకుంటున్నాడు అని అతనికి తెలియదు. ఆ తర్వాత ఒకే ఒక్క రోజు, ఒక సాధారణమైన రోజున సమస్తం మారిపోయింది. ఆ ఒక్కరోజులో యోసేపు ఒక ఖైదీ నుండి దేశానికి అధికారిగా మారాడు. జైలుగదిలో నిద్రలేచినవాడు రాత్రికి రాజుగారి ప్యాలెస్లో పడుకున్నాడు. అతని సంకెళ్లు తెగిపోయాయి, జైలు బట్టలు తీసివేయబడ్డాయి, చేతికి ఉంగరం పెట్టబడింది. మనుషుల చేత మరిచిపోబడినవాడు దేవుని చేత జ్ఞాపకం చేసుకోబడ్డాడు. అబద్ధపు నిందలు మోసినవాడు ఫరో తర్వాత 2వ స్థానంలో నిలబడ్డాడు. ప్రియులారా, ఇన్ని సంవత్సరాల బాధ చేయలేని పనిని దేవుడు ఒక్క క్షణంలో చేసి చూపించాడు. ఇది మన దేవుని శక్తి. ఆయన కేవలం ఒక్కరోజులో నీ పరిస్థితిని తారుమారు చేయగలడు. ఒకే ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క అవకాశం, దేవుడు నియమించిన ఒకే ఒక్క కలయిక నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీకు జవాబు ఆలస్యమైంది అంటే దేవుడు వద్దన్నాడని కాదు, ఆయనకు గొప్ప వేదికను సిద్ధం చేస్తున్నాడని అర్థం. యోసేపును కేవలం గుంటలోండి బయటకు తీయలేదు, అతన్ని ఎంతో ఉన్నత స్థితికి హెచ్చించాడు. కాబట్టి సహోదరీ, సహోదరుడా, నువ్విప్పుడు ఒకవేళ జైలు లాంటి పరిస్థితిలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. ఆ గుంటలోనూ, ఆ జైలులోనూ, ఆ ప్యాలెస్లోనూ యోసేపుకు తోడుగా ఉన్న అదే దేవుడు ఈరోజు కూడా నీకు తోడుగా ఉన్నాడు. నీ కథ ఇంకా ముగిసిపోలేదు.
నీ జీవితంలో రాబోయే గొప్ప మార్పు నువ్వు అనుకుంటున్న దానికంటే చాలా దగ్గరలో ఉంది. హన్నాను చూడండి. అందరూ ఆమెను తృణీకరిస్తుంటే కన్నీళ్లతో ప్రార్థన చేసింది. దేవుని నిశ్శబ్దం మాత్రమే ఎదురైంది. కాని ఒకరోజు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేశపు గొప్ప ప్రవక్త అయిన సమూయేలును ఆమెకు అనుగ్రహించాడు. దేవుని నిశ్శబ్దం అంటే ఆయన లేడని కాదు, నువ్వు అడుగుతున్న దానికంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన నీ హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. నిజం చెప్పాలంటే విశ్వాసాన్ని వదిలేయడం చాలా సులువు కదా. సామెతలు 13:12 చెబుతోంది, కోరిక సఫలము కాకుండట చేత హృదయం నొచ్చును. చాలా కాలంగా నీ హృదయం గాయపడి ఉంటే ఇక నేను దేవుణ్ణి నమ్మను, నాకే ఆశ లేదు అని వదిలేయాలనిపిస్తుంది. కాని ఇక్కడొక విషయం గమనించండి. నువ్వు దేవుని మీద కోపంగా ఉన్నా సరే ఇంకా ఆయన్నే అడుగుతున్నావు, ఇంకా ఆయన వైపే చూస్తున్నావు అంటే నీలో విశ్వాసం చచ్చిపోలేదు అనర్థం. నీ విశ్వాసం గాయపడింది, అలసిపోయింది, కాని అది బ్రతికే ఉంది. ఇది నిజమైన విశ్వాసం. ఇబ్బందులున్నప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేది కాదు. గుండె పగిలిపోయి రక్తం కారుతున్నా సరే నేను నా యేసయ్యను వదిలిపెట్టను అని నిలబడేదే నిజమైన విశ్వాసం. నీ జీవితాన్ని ఒక్క చాప్టర్ చూసి నిర్ణయించుకో. నువ్వు కథ మధ్యలో ఉన్నావేమో. కథ మధ్యలో ఎప్పుడూ నష్టం, గందరగోళం, బాధే ఉంటాయి. యోసేపు జీవితంలో ఆ మధ్యలో ఉన్న కథే జైలుగది. దావీదుకు గుహల్లో దాక్కోవడం, నయోమికి కరువు మరియు మరణం, యేసుక్రీస్తుకు ఆ మధ్యలో ఉన్నది ఒక సమాధి. కాని కథ అక్కడితో ముగిసిపోలేదు. దేవుడు నీకు కష్టాలు రాని జీవితాన్నిస్తానని ప్రామిస్ చేయలేదు. కాని ఆ కష్టాల్లో నిన్ను ఎన్నడూ వదిలిపెట్టనని మాటిచ్చాడు. హెబ్రీయులకు 13:5 చెబుతోంది, నిన్ను ఏమాత్రమునూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. అంటే నువ్వు ఒంటరివాడిని వదిలేబడ్డాను అని అనుకున్న ప్రతిసారి నువ్వు ఒంటరివాడివి కాదు. ఆ లోయలో, ఆ ఆస్పత్రి రిపోర్ట్ వచ్చినప్పుడు, ఆ మోసం జరిగినప్పుడు, ఆ శవపేటిక ముందు నీ దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయన్ను ఫీల్ అవ్వలేకపోవచ్చు, కాని ఆయన నీతోనే ఉన్నాడు. శ్రమల కాలంలో దేవునిపై నమ్మకం ఉంచడం అంటే ఎప్పుడూ సంతోషంగా పాటలు పాడ్డం కాదు. కొన్నిసార్లు దేవుని నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా? ఏడుస్తూనే, గుండె పగిలిపోతున్నా ఇంకొక్కడుగు ముందుకు వేయడమే. తుఫాను వెలిసిన తర్వాత, ఆ అల్లకల్లోలం ముదిసిన తర్వాత వచ్చే శాంతి దేవుడు నీకిచ్చే పునరుద్ధరణ ఎంతో మధురంగా ఉంటుంది. రేపు జరగబోయేది నీ ప్రతి ప్రశ్నకు జవాబివ్వకపోవచ్చు, నీ గాయాలన్నింటినీ చెరిపేయకపోవచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం, దేవుడు ప్రతి పేజీలోనూ నీతో కలిసే నడుస్తాడు. నువ్వు మర్చిపోబడలేదు. నువ్వు ఒంటరివాడివి కానే కాదు. ఏ పరిస్థితులైతే నిన్ను ముక్కలు చేస్తున్నాయో అనుకుంటున్నావో అవే నీలో ఒక గొప్ప బలాన్ని సృష్టిస్తున్నాయి. నీకు తెలియనొక ఓర్పు, ఒక గొప్ప విశ్వాసం, నీలో ఎన్నడూ లేనొక కనికరం ఇప్పుడు నీలో పుడుతున్నాయి. ఎందుకో తెలుసా? అతి పెద్ద పరిచర్యలు అతి లోతైన గాయాల నుండే పుడతాయి. ఈరోజు నువ్వు ఏ ఆదరణ కోసం ఏడుస్తున్నావో రేపు అదే ఆదరణను నువ్వు ఇంకొకరికి పంచబోతున్నావు. 2 కొరింథీయులకు 1:4 చెబుతోంది, దేవుడు మనల్ని ఆదరించుచున్నాడు, అందువలన మనము శ్రమలో ఉన్నవారిని కూడా ఆదరించగలమని. నువ్వు పడుతున్న శ్రమ దేవుని చేతుల్లో ఎప్పటికీ వృధా కాదు. నీ కన్నీళ్లు, నీ ప్రార్థనలు, నీవు నిద్రపోని రాత్రులు ఆయన చూస్తున్నాడు. ఆయన నీ కన్నీళ్లను ఆయన సీసాలో భద్రపరుస్తున్నాడు. ఆయన విడిపించే దేవుడు. నీ టైంలైన్లో కాకపోవచ్చు, నీకు నచ్చని విధంగా కాకపోవచ్చు, కాని నువ్వు ఊహించిన దానికంటే అత్యంత అందంగా, శాశ్వతమైన రీతిలో దేవుడు నీకు జవాబిస్తాడు. నిరుత్సాహపడకు. నీకేమీ అర్థం కాకపోయినా పర్వాలేదు. ఈరోజు నీకు పాటలు పాడాలని లేకపోయినా, కనీసం ప్రార్థన చేయాలని లేకపోయినా పర్వాలేదు. జస్ట్ పట్టుకో. ఆ నిశ్శబ్దంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకో. కన్నీళ్ల మధ్యలో పట్టుకో. ఎందుకంటే సూర్యుడు వెలుగుతున్నప్పుడు, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు కాదు, అంతా చీకటిగా ఉన్నప్పుడు నా దేవుడు మంచివాడు అని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీకే అర్థమవుతుంది, నీ బలహీనమైన క్షణాల్లో కూడా దేవుడు నిన్ను వదిలేపడ్డలేదని. దేవుడు లేడు అనుకున్న ప్రతి క్షణంలో ఆయనే నిన్ను ఎత్తుకుని నడిపించాడని నీకు అర్థమవుతుంది. నడుస్తూనే ఉండు, నమ్ముతూనే ఉండు. దేవుడు తన కార్యాన్ని ఇంకా ముగించలేదు. నీ కథ ఇంకా అయిపోలేదు. రేపు నీ చాప్టర్ నువ్వు ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఆ గొప్ప అద్భుతమే కాబోతోంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎంతో భారంగా ఉన్న గుండెలతో, అలసిపోయిన ఆత్మలతో నీ పాదాల చెంతకు వస్తున్నావు. ప్రభువా, వారి ప్రతి కన్నీటి బొట్టును నువ్వు చూస్తున్నావు. నిద్రలేని రాత్రులను నువ్వు చూస్తున్నావు. వేదనతో వారు చేసుకుంటున్న ప్రతి మూల్గును నువ్వు వింటున్నావు. తండ్రి, వీరి నీ బిడ్డలు నాయనా, గుండె పగిలిపోని నీ స్పర్శ కోసం ఎదురుచూస్తున్న నీ బిడ్డలు దేవా, యేసుక్రీస్తునామంలో నేను అడుగుతున్నాను, ఈ క్షణమే నీ బిడ్డలను దర్శించు నాయనా. అసాధ్యం అనుకున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి నీ బలాన్ని ఇవ్వు నాయనా. నిరీక్షణ లేని చోట నీ జీవాన్ని ఊదు నాయనా. పరిస్థితులను తారుమారు చేయి ప్రభువా. ఎక్కడైతే రోగం ఉందో అక్కడ నీ స్వస్థతను దయచేయి. ఎక్కడైతే లోటుందో అక్కడ నీ సమృద్ధిని దయచేయి. ఎక్కడైతే ఏడుపుందో అక్కడ నీ ఆదరణను దయచేయి. ప్రభువా, మాకు నువ్వు తప్ప ఎవరూ లేరయ్యా. నువ్వే మా ఆశ్రయం, నువ్వే మా రక్షకుడివి.
మేము అన్నీ ప్రయత్నించాము, ఎవ్వరూ మాకు నెమ్మదిని ఇవ్వలేదు. మమ్మల్ని నీకంటే ఎక్కువగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు దేవా. మమ్మల్ని నీకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. మాకే ఆశ లేనప్పుడు నువ్వే మా ఆశ, అంతా చీకటిగా ఉన్నప్పుడు నువ్వే మా వెలుగు. ప్రభువా, మరొక్కసారి నీ బిడ్డలకు జ్ఞాపకం చెయ్యి. నువ్వు వారికి దగ్గరగా ఉన్నావని, నువ్వు చాలు అని, అంతా నీ కంట్రోల్లోనే ఉందని వారికి జ్ఞాపకం చెయ్యి. నువ్వు చూసే దేవుడివి, తోడుండే దేవుడివి, రక్షించే దేవుడివని వారికి చూపించు. ఈ మాటలు వింటున్న ప్రతి హృదయానికి వారు మరిచిపోబడలేదని, వారి నీ చేతుల్లో చెక్కబడ్డారని గుర్తుచెయ్యి. జీవితం వాళ్ల చేతులు దాటిపోయింది అనుకున్న ప్రతిసారి వారి వేదంలో నీ అద్భుతమైన ప్రసన్నతను వారు అనుభవించినట్లు కృపచూపు. ఇంకొక్క రోజు ఓపిక పట్టే ధైర్యాన్ని వారికి ఇవ్వు నాయనా. వారి ఏడుపును నాట్యంగా మార్చు, వారి బూడిదను అందమైన కిరీటంగా మార్చు. వారి నిరీక్షణను నీ మంచితనానికి, నీ నమ్మకత్వానికి ఒక గొప్ప సాక్ష్యంగా మార్చు నాయనా. ఈ చీకటి సమయంలోనే నీ అద్భుతమైన వెలుగు వారి జీవితాల్లో ప్రకాశించునుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.